హాయ్ హలో అందరికీ. ఏంటి నిద్ర లేవగానే ఫోన్ చూడడమే పనిగా పెట్టుకున్నారా? బ్రష్ చేయకముందే, నీళ్లు తాగకముందే, అసలు బెడ్ మీద నుంచి దిగకముందే ఫోన్ చూస్తున్నారా? ఈ ఒక్క అలవాటు మీ మెదడుని, మీ స్ట్రెస్ లెవెల్స్ని మరియు రోజంతా మీ పనితీరుని సైలెంట్గా దెబ్బతీస్తుందని మీకు తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా బ్రెయిన్ వేవ్ ట్రాన్సిషన్ అంటే మనం నిద్ర లేచినప్పుడు మన మెదడు స్లీప్ ఇనర్షియా అనే స్థితిలో ఉంటుంది. అంటే గాఢ నిద్ర నుంచి మెల్లమెల్లగా మేలుకునే దశ అన్నమాట. నిద్ర లేచినప్పుడు మన మెదడు డెల్టా నుండి తీటాకి, తీటా నుండి ఆల్ఫాకి, ఆ తర్వాత బీటా అంటే యాక్టివ్ స్థితికి వెళ్తుంది. మనం ఫోన్ చూడడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉండే ఆల్ఫా దశను స్కిప్ చేసి నేరుగా ఒత్తిడితో కూడిన బీటా స్థితికి వెళ్తుంది. దీనివల్ల ప్రశాంతత తగ్గి ఏదో తెలియని చికాకు కలుగుతుంది. సైంటిఫిక్ అమెరికన్లో పేర్కొన్న విధంగా ఈ వేగవంతమైన మార్పు మెదడు యొక్క లాంగ్ టర్మ్ ఫోకస్ని దెబ్బతీస్తుంది. అలానే కార్టిజోల్ అవేకనింగ్ రెస్పాన్స్ అంటే మనం నిద్ర లేచిన 30 నిమిషాల్లో శరీరంలో కార్టిజోల్ అంటే స్ట్రెస్ హార్మోన్ సహజంగా పెరుగుతుంది. ఇది మనల్ని రోజంతా యాక్టివ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. నిద్ర లేవగానే ఫోన్లో నోటిఫికేషన్లు, ఈమెయిల్లు, మెసేజ్లు చూడడం వల్ల మెదడులో ఒక్కసారిగా ఒత్తిడి కలుగుతుంది. దీనివల్ల కార్టిజోల్ లెవెల్స్ అసాధారణంగా పెరిగి ఆ రోజంతా యాంగ్జైటీకి దారితీస్తుంది. సైకో న్యూరో ఎండోక్రైనాలజీ జర్నల్లో ప్రచురమైన అధ్యయనాల ప్రకారం ఉదయాన్నే మనం చూసే నెగిటివ్ వార్తలు లేదా మెసేజ్లు మన బాడీలోని స్ట్రెస్ హార్మోన్స్కి గందరగోళాన్ని గురిచేస్తాయి. దీనివల్ల మీ బ్రెయిన్ పవర్ మరియు ఫోకస్ అనేది తగ్గిపోతుంది. అలానే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటే నిద్రలో కంటి కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి. కానీ నిద్ర లేవగానే దగ్గరగా ఉండే ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల సీలియరీ మజిల్స్ పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. స్క్రీన్ చూస్తున్నప్పుడు మన రెప్పపాటు 60% వరకు తగ్గుతుంది. దీనివల్ల కళ్ళు పొడిబారడం మరియు తలనొప్పి లాంటివి వస్తుంటాయి. చివరిగా మెలటోనిన్ సప్రెషన్. మన కళ్ళల్లో ఉండే ఐపీఆర్జీసీ కణాలు ఫోన్ నుండి వచ్చే షార్ట్ వేవ్ లెంత్ బ్లూ లైట్కు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. హవార్డ్ మెడికల్ స్కూల్ పరిశోధన ప్రకారం ఈ లైట్ పడగానే మెదడు మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ను ఆపేస్తుంది. దీనివల్ల మన బాడీ క్లాక్ లేదా సిర్కాడియన్ రిథమ్ దెబ్బతిని రోజంతా నీరసంగా అనిపిస్తుంది. అందుకే నిద్ర లేవగానే ఫోన్ కాకుండా కనీసం 20 నిమిషాలు సహజమైన సూర్యరశ్మిని చూడండి. మీ మెదడుని సహజంగా మేల్కొనేలా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.